హాయ్ ఫ్రెండ్స్ అంటే ఇన్పరాదు గట్టిగా చెప్పాలా. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు టొమాటో రైస్ చేసుకుంటున్నాం. కర్రీ కాదు నాన్న, టొమాటో రైస్. కుక్కర్లో టొమాటో రైస్ చేసుకుంటున్నాం ఈరోజు మేము. అది తమిళనాడు స్టైల్లో. ఇక్కడ టొమాటో రైసు, ఇంకోటి పర్పు రైస్ అని చెప్తారు, అది కానీ బాగా చేస్తారు వీళ్ళు. నేను మా పయ్యింటి ఆమె దగ్గర నేర్చుకున్నాను. బాగుంటుంది టేస్ట్. వేడివేడిగా ఒకసారికైతేనే మంచి టేస్ట్గా ఉంటుంది. దానికి 1 కప్పు దాకా ఆనియన్స్ కట్ చేసుకున్నా, 1 పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నా. టొమాటో రైస్ కాబట్టి టొమాటోలే ఎక్కువ వేసుకోవాలి. 5 టొమాటోలు వేసుకున్నా. నేను జస్ట్ ఒక చిన్న గ్లాస్ వేసుకుంటున్నా అంతేనో రైస్. ఇప్పుడు నైట్కి ఒకసారికే కాబట్టేసి ఈ చిన్న గ్లాసు ఒకదానికే వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్ తీసుకొని 3 టైమ్స్ క్లీన్ చేసి నానబెట్టేసుకున్నా. కుక్కర్ పెట్టుకున్నాను. ఇది వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. మంచిగా మాగిన టొమాటోస్ తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ ఒక 3 స్పూన్స్ దాకా వేసుకున్నా. ఇవన్నీ వేసుకుందాము. చెక్క, లవంగాలు, సోంపు, బిర్యానీ ఆకులు 2 ఇవన్నీ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకొని కొద్దిగా అలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. భువన్ చూడండి మధ్యలో పెడితే నేను ఎట్లా తీసేసినాడో. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. వేసి కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1 మినిట్ వేయించుకుందాము పచ్చివాసన పోయేలాగా. వేగిన తర్వాత ఆనియన్స్ 1 కప్పు, 1 పచ్చిమిరపకాయ, కరివేపాకు కట్ చేసి ఆనియన్స్ అన్నీ వేసుకుంటున్నా కట్ చేసి. కలుపుకుందాము. బాగుంటుంది ఇది ఒకసారికైతే. పెరుగు చట్నీతో అయినా తినచ్చు, లేకుంటే ఒట్టి అన్నమైనా. అది ఇక్కడ ఒట్టి అన్నమే తింటారు వీళ్ళు. స్పైసీ ఎక్కువ చేసుకొని కూర ఏం లేకున్నా కానీ అట్లే తినేస్తారు. నేనైతే పెరుగు చట్నీ చేసుకుంటున్నా. కొద్దిసేపు వేగనిద్దాం. ఇది వేగేలోపు మా కిచెన్ చూపిస్తాను, మీరేమనుకోవద్దు. ఇది మార్నింగ్ బాక్స్కి చేసిన రైస్ అవన్నీ. ఇవి ఫ్రూట్స్ ఎక్కువ పెడతాను పిల్లలకి, ఎప్పుడు ఉంటాయి ఫ్రూట్స్. ఆనియన్స్ ఇవి ఇక్కడ తమిళనాడులో ఇవి దొరుకుతాయి చిన్న. ఇవి టేస్ట్ చట్నీలకు మంచిగా ఉంటాయి. మన సైడ్ ఉండేటివి ఆంధ్ర సైడ్ అయితేనే ఇవి ఉంటాయి. అవి వెల్లుల్లి, కొబ్బరికాయలు, టొమాటోస్ ఇవన్నీ మసాలా డబ్బాలు. ఇవన్నీ దీంట్లోనే అన్నీ కారము, పసుపు అవన్నీ ఇట్లా ఒకే డబ్బాలో పెట్టేసుకుంటాను. చికెన్ పౌడరు, పెప్పర్ పౌడరు అన్నీ పక్కన వెతికే కన్నా అన్నీ ఒకే చోట పెట్టుకుంటే ఈజీగా తీసుకోవచ్చు అనేసి ఒకే చోట పెట్టుకుంటా. ఇవన్నీ కప్స్, జ్యూస్ గ్లాసెస్, ఫ్లాస్కులు అవన్నీ. ఇవి నువ్వులు ఈరోజు ఎండబెట్టి క్లీన్ చేసి పెట్టుకున్నాను, రేపు నువ్వుల లడ్డు చేద్దామనేసి. ఇది రైస్ డబ్బా. వాటర్ క్యాన్ని మేము రైస్ డబ్బాగా యూజ్ చేస్తున్నాము. ఇవి చక్కెర, బూస్టు. ఇది వచ్చేసి డేట్ జాము, ఖర్జూరాల జాము.
ఈవినింగ్ స్నాక్స్ ఏం లేకుంటే చపాతీ చేసి దానికి జామ్ వేసి ఇట్లా రోల్స్ చేసి పెట్టినాను. 5 చేసిన, 3 తిన్నారు, ఇంకా 2 అట్లా అంతా అట్లా పెట్టేసేసినారు. మా జున్ను చూడండి టొమాటోస్ తీసుకెళ్తున్నాడు. జున్నమ్మా ఏం చేస్తున్నావు? ఎందుకు అవి నీకు? అక్కడ పెట్టేసే. చూడండి అన్నీ ఎట్లా వేస్ట్ చేస్తున్నాడు. ఇట్లుంటుంది. అవన్నీ పైన అన్ని స్టీల్ సామాన్లు. ఇప్పుడు రైస్ ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ ఇట్లా మరీ ఎక్కువ వేగనీయకుండా ఇట్లా దూరగా బ్రౌన్గా వేగిన తర్వాత టొమాటోస్ వేసేసుకుంటున్నాను. 5 టొమాటోలు కట్ చేసుకున్నా. టొమాటోస్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే టొమాటో రైస్ కాబట్టి టొమాటోస్ ఎక్కువ ఉండాలి. వేసి కలుపుకుందాం. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము. ఇలా వెళ్తే ఇది హాలు. ఇది మెయిన్ డోర్ అన్నమాట. వర్షం ఫుల్గా పడుతుంది. ఇంట్లోకి వాటర్ వచ్చేసినాయి. తమలపాకు చెట్టు, ఇవన్నీ రోజా చెట్లు, తులసి చెట్టు, ఇవన్నీ రోజా చెట్లు అన్నమాట. వీళ్ళిద్దరూ ఫుల్ కొట్టుకుంటున్నారు. టైం 8 అయింది. ఇప్పుడు చేస్తున్న వంట నేను. నైట్ 8 అవుతుంది. ఇక్కడ టీవీ ఇట్లా పెట్టుకున్నాము. ఇక్కడ దేవుడి సెల్ఫ్లు అంటూ సపరేట్ ఏం లేవు కాబట్టి దేవుడికి ఇక్కడే పెట్టుకున్నా. బొమ్మ చూడండి, ఇది వాళ్ళ మమ్మీ అంట, ఇది దాని బిడ్డ అంట. ఇట్లా ఇప్పుడు ఇవి నిద్రపోతున్నాయంట, వాటిని డిస్టర్బ్ చేయొద్దంట భువన్ చెప్తున్నాడు. వాటర్ ప్యూరిఫై ఇక్కడే పెట్టుకున్నాము. హాల్లోనే సెట్ చేసుకున్నాము. బ్యాగ్ చూడండి బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. అల్లిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తా. చూడండి ఎంత మంచిగా ఉంది, కలర్ఫుల్గా. అల్లి ఇక్కడ పెట్టేసినాను. ఇది ఇంకా కొద్దిగా అల్లుదామనేసి వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టినాను. నేను ముందు అల్లిన బ్యాగ్ అయితే ఇది. ఇది బెడ్రూము. ఇక్కడ సెల్ఫ్లు ఇట్లా వచ్చినాయి. 2 సైకిళ్ళు, వాకరు అన్నీ పైన పెట్టేసినాము. ఇన్వర్టర్ కానీ పైన పెట్టుకున్నాము. పిల్లోళ్ళు టచ్ చేస్తూ అంటారనేసి పైన పెట్టేసినాము. అది పైన ఒక బెడ్డు ఇట్లుంటుంది. ఇక్కడ మంచం వేసుకున్నాము. బీరువా ఇక్కడ పెట్టుకున్నాము. అది భువన్ రీడింగ్ చేయరు. నాన్న పాండి బయటికి రండి. వాషింగ్ మిషన్ కానీ లోపల పెట్టేసుకున్నాము బెడ్రూమ్లోనే, ఎందుకంటే బాత్రూంలో వాటర్ పడతా అంటేనా చిలుం పట్టిపోయేసి రిపేర్ వస్తాయనేసి మేము ఇక్కడే సెట్ చేసుకున్నాము. ఇది బాత్రూము. మంచి కంపెనీ IFBA వాషింగ్ మిషను. మేము తీసుకొని 6 ఇయర్స్ అవుతుంది. ఒక్కసారి కానీ రిపేర్ రాలేదు. వీళ్ళిద్దరు చూడండి ఏం కొట్టుకుంటున్నారో. అంటే సింపుల్గా మా ఇల్లు ఇలా ఉంటుంది. ఇక్కడ డస్ట్బిన్, ఇది తడి చెత్త పొడి చెత్త అంటారు కదా, తడి చెత్తది బయట పెట్టుకున్నాను. ఇది కిచెన్లోది వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను. పొడి చెత్త బయట, తడి చెత్తది ఇక్కడ పెట్టుకున్నాను. టొమాటోస్ మంచిగా వేగుతున్నాయి. టొమాటోస్ బాగా ఇట్లా మెత్తగా వేగిన తర్వాత పుదీనా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను ఇంట్లో వేసుకున్న చెట్టుకు వచ్చింది ఈ ఆకంతా. ఇప్పుడే కట్ చేసుకొని వచ్చినాను. ఫ్రెష్గా మంచిగా ఉంది. ఇప్పుడు పుదీనా క్లీన్ చేసి వేసుకుంటున్నా.
వేసి కలుపుకుందాం. పుదీనా వేగిన తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకుంటున్నాను. నేను స్పైసీ ఎక్కువ వద్దనేసి, పిల్లలు తినరు కదా, అందుకు హాఫ్ స్పూన్ ఉంటుంది, హాఫ్ స్పూన్ కానీ ఉండదు. కొద్దిగా ధనియా పౌడర్, సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నా టేస్ట్కి తగ్గట్టు. మా ఆయన ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చినారు, గమగమ వాసన వస్తుందని ఉన్నాడు. పసుపు కొద్దిగా వేసుకుంటున్నా. అంతే, ఇవన్నీ కలుపుకుందాం. మా ఆయన బ్యాగ్ కానీ తీయకుండా ఆకలిగా ఉందనేసి తింటున్నాడు. అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుందాం మంచిగా. చూడండి, వచ్చి రాకతలకి హ్యాండ్ వాష్ కానీ చేసుకోవాలా. నేను పక్కన షాప్కి వెళ్ళి వస్తేనే నన్ను హ్యాండ్ వాష్ చేసుకో, పిల్లలు ఉన్నారు కదా అంటాడు. ఆయన వరకు వస్తే రూల్ కనిపించదు, నా వరకు అయితేనే రూల్స్ ఎక్కువ. ఇట్లా మంచిగా వేగిన తర్వాత వాటర్ వేసుకుంటున్నా. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. ఎందుకంటే కుక్కర్ కాబట్టి ఆవిరికి బాగా మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి వాటర్ కొంచెం తగ్గించినాను. వేసి కలుపుకుందాం. ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడైనా వేసుకోవచ్చు రైస్, ఏం కాదు. ఇప్పుడు రైస్ కానీ వేసేసుకుంటున్నా. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు టేస్ట్ చూడండి, ఉప్పు సరిపోయిందో లేదో. తక్కువ ఉంటేనే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం, ఒక 3 విజిల్లు వచ్చినంత వరకు. మూత పెట్టేసుకున్నాను. ఒక 4 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. ఈలోపు పెరుగు చట్నీ చేసుకుందాం. 3 విజిల్లు వచ్చినాయి, ఇంకో విజిల్ వస్తానే ఆఫ్ చేసుకుందాము. పెరుగు చట్నీ కానీ రెడీ చేసుకుంటున్నా, ఆనియన్స్ కట్ చేసుకొని. వచ్చింది, ఆఫ్ చేసుకుంటున్నా. వాన మళ్ళా స్టార్ట్ అయింది, ఫుల్గా పడుతుంది. బట్టలు ఆరడం లేదు. 1 వీక్ నుంచి మంచిగా వాన వస్తూనే ఉంది. అందుకే ఇంట్లో ఇలా తాడు కట్టేసినాము బట్టలు వేసుకునేకి. ఇదే మా చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. చాలు, మా 4 మెంబర్స్కే కదా, 2 పిల్లలకి, మా ఇద్దరికి. వస్తే రిలేటివ్స్ ఒక 1 వీక్ 10 డేస్ ఉంటారు, వెళ్ళిపోతారు. లాంగ్ కాబట్టి ఎవరు రారు ఎక్కువ. చీ 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 వీడియో తీస్తున్నా బువ్వా. సాల్ట్, ఆనియన్స్, కరివేపాకు కొద్దిగా వేసుకున్నా. కీరకాయ వేసుకుంటే బాగుంటుంది పెరుగు చట్నీ, బట్ మా ఇంట్లో ఈరోజు లేదు. ఆవిరేం తీయద్దండి, దాని ఇంతకు అదే వెళ్ళిన తర్వాత ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మాది ఆవిరంతా పోయింది. కింద పెట్టేసి ఓపెన్ చేసుకుంటున్నా.
ఇక్కడ తక్కాలి సాదం అంటారు దీన్ని. చూడండి ఎంత మంచిగా ఉందో, కలర్ఫుల్గా. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఎంత మంచిగా ఉందో, కలర్ఫుల్గా. టేస్ట్ కానీ బాగుంటుంది. మంచిగా ఉంది టేస్ట్. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. బిర్యానీ లాగుంది కదా. మా వాళ్ళు ఇట్లా రైస్, ప్లెయిన్ రైస్ కన్నా ఇట్లా ఏమన్నా మంచిగా బిర్యానీ, ఇట్లా ఏమన్నా కలర్ రైస్ ఇట్లాంటివి ఎక్కువ తింటారు కాబట్టి నేను ఇట్లాంటివి ఎక్కువ చేస్తా అంట. లెమన్ రైసు, ఇట్లా టొమాటో రైసు, ఇట్లా ఏదో ఒకటి చేస్తా అంట. వైట్ రైస్ ఇష్టపడరు కాబట్టి చిన్నపిల్లలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్ ఫస్ట్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టొమాటో రైస్ కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ,